టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, భారత రాజ్యాంగ రచన ఇంపార్టెంట్ ఒక ప్రశ్న వస్తుంది. భారత రాజ్యాంగ రచన మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ రచన చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ వస్తుంది, మన డెట్లో కూడా వచ్చి ఉంటది, ఖచ్చితంగా ఒకటి వస్తుంది, పక్క వస్తుంది. బాగా వినండి. ఏంటి భారత రాజ్యాంగ పరిషత్ అంటే? భారత రాజ్యాంగాన్ని రాయడానికి కొంతమంది సభ్యులను ఎన్నుకున్నాం. ఆ సభ్యులను ఏమంటాం? రాజ్యాంగ పరిషత్ అంటాం. We were elected some members to prepare the Indian Constitution. A group of members were called Indian Constituent Assembly. ఓకేనా? భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? రాజ్యాంగ పరిషత్. భారత రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు అంటే భారత రాజ్యాంగ పరిషత్. భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది ఎవరు అంటే భారత రాజ్యాంగ పరిషత్. భారత రాజ్యాంగ పరిషత్ ఎవరు అంటే రాయడానికి కొంతమంది ఎన్నుకున్నాం. ఇదంతా భారతదేశం అనుకో. ఈ లైన్ లో ఈమెను, ఆ లైన్ లో ఆమెను, అట్లా ఒక్కొక్క లైన్ కు 10 మందిని క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10. ఈ 20 మెంబర్స్ రాజ్యాంగ పరిషత్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ప్రిపేర్డ్ అండ్ అడాప్టెడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. We were elected some members who prepared Indian Constitution. A group of members were called Indian Constituent Assembly. 2 పాయింట్లు చెప్పినాం. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించింది ఎవరు అంటే రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగ పరిషత్ అంటే ఎవరు అంటే మనము కొంతమంది ఎన్నుకున్నాం. ఆ ఎందుకు ఎన్నుకున్నాం? రాయడానికి. ఆ గ్రూప్ ఏమంటాం? 2 పాయింట్లు. 3, రాజ్యాంగ పరిషత్ లో మొట్టమొదటిసారిగా ప్రస్తావించినది క్రిప్స్ మిషన్. ఎవరు? క్రిప్స్ మిషన్ 1940. క్రిప్స్ మిషన్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మరి భారత రాజ్యాంగ పరిషత్ కి మార్గదర్శకాలు చేసినది ఎవరు? క్యాబినెట్. వెరీ గుడ్. 1946 రా. చంపేయాల నేను, ఏదో చచ్చిపో, నేను వచ్చి చంపుతా. అవసరం లేదు, బతుకుడు. తప్పు చెప్పినోడు బతుకుడు, చచ్చిపోవాలి. చదువు రానోడు రామాయికి రాకూడదు. కోళ్ళ ఫారం పెట్టుకోండి, నాటుకోళ్ళు పెంచుకోండి. మంచి బిజినెస్. 400 కిలో మటన్ కూడా లేదంతా. లైవ్ 400 లైవ్. ఇంటికాడ పెంచుకుంటే ఇంటికాడికి వస్తారు. డైలీ 5 కిలోలు అమ్ముకో. 5 into 4. వావ్, ఎంత నాలెడ్జ్ ఉంది నీకు. డైలీ 2000. నెలకెంత? ఏమి ఎప్పుడు వస్తుంది? ఎసిటీకి ఎంత? 37,000. కాన్లే, ఆ 3,000 పోతుంది. డ్రెస్ ఐరన్ కి, కిరాయిలకి పోతుంది. చేసుకోవాలా, పని చేసుకోవాలా, చదువుకోవాలా. వీలైతే చదువుకో, లేదా పని చేసుకో, బాగుపడు. పెళ్లి చేసుకుని పిల్లలు బాగా చూసుకో. 2 చెప్తాను, 3 చెప్పను. క్యాబినెట్ మిషన్ లో లాస్ట్ ఎట్లా అడిగారు కూడా, క్యాబినెట్ మిషన్ లో సభ్యులు ఎవరు అని అడిగారు. 1 నెగురంట. ఎవరినిదా? లార్డ్ ఫెడరిక్ లారెన్స్. 2 సర్ స్టఫర్డ్ క్రిప్స్.
3 ఏవి అలెగ్జాండర్. ఒక్క నిమిషం, మీరు రేపటి నుంచి ఏం చేయాలంటే అందరూ 10th క్లాస్ బుక్ తెచ్చుకోవాలి. సోషల్ అందరూ తెచ్చుకోవాలి. రేపటి నుంచి డైలీ టెస్ట్ ఉంటుంది. రేపు 10th క్లాస్ లో ఫస్ట్ లెసన్ ఏముంటది? ఫస్ట్ లెసన్ అది రేపు అది ఉంటది. నెక్స్ట్ రోజు సెకండ్ లెసన్ ఉంటది. మరి థర్డ్ లెసన్ ఉంటది. అట్లా 10th క్లాస్ అంతా అయిపోతుంది 12 రోజుల్లో, 12 days లో అయిపోతుంది. 9th క్లాస్ ఒక 8 days, 8th క్లాస్ ఒక 8 days, 7th క్లాస్ 4 days, 6th క్లాస్ 4 days. ఒక నెలలో 6 నుంచి 10 వరకు చదివిపిస్తాం. మీరు ఖచ్చితంగా బుక్ తెచ్చుకోవాలి. బుక్ లేదన్నా సెల్ ఫోన్ లో చూసి బుక్ చూసే రాయాలి. టెస్ట్ ఎట్లా రాయాలి? బుక్ చూసే రాయండి. చూసినప్పుడు దొరకవు మీకు. అర్థం కాలేదు నేను చెప్పేది. బుక్ 3 సార్లు చదివిన ఆన్సర్ తెలియలేదు. నేను బుక్ లేదనుకో నువ్వు పేపర్ ఒకటి ఇచ్చినా అనుకో ఏం చేస్తాను? వెళ్ళిపోతాం. 10 నిమిషాలు కూడా రాయాలి. బుక్ చూసే రాయాలి. అర్థమైందా? ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఎవడు పెట్టాడు? నేనే పెడతా. నా ఉద్దేశం ఏమి ర్యాంక్ రావాలని కాదు, బుక్ చదువుతావని. అందరు బుక్ తెచ్చుకోవాలి. బుక్ లేకపోతే సెల్ ఫోన్ తీసుకురావాలి. నా క్లాస్ ఉంటే టెస్ట్ ఉంటుంది. అర్థమైందా? పక్క ఫస్ట్ లెసన్ రేపు. ఇంగ్లీష్ మీడియం అలాగుంటది, తెలుగు మీడియం అలాగుంటది. ఇంగ్లీష్ మీడియంలో ఇస్తా పేపర్, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం డైలీ ఉంటది. నెల రోజుల్లో 6వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు అన్ని చదివిస్తాం. సరేనా? కానీ బుక్ చూసి రాయాలి. ఏం చూసి రాయాలి? చూడండి ఎంత ధైర్యం నాకు. అయినా రాయలేరు నాకు తెలిసింది. బుక్ రాస్తావా? రాయలేవు నాకు తెలుసు. బుక్ చూసినప్పుడు రాయలేవు. 4 గంటల సేపు రాస్తాను నేను ఎగ్జామ్ పేపర్. నా ఉద్దేశం మీకు తప్పు రాపియాలనేది నా ఉద్దేశం. ఓ క్వశ్చన్ రాయాలంటే ఒక పేపర్ అంతా చదవాలి బుక్ లా. అట్లుంటది. చూడండి రేపు. సరేనా? డైలీ ఉంటది రేపు. అంత కానీ బుక్ చూసి రాయాలి చెప్తున్నా. ఏం చూసి రాయాలి? ఎవరు వాళ్ళే రాయాలి. పక్క దాంట్లో చూసి రాయకూడదు. సరే? వీళ్ళు 3 ఇందులో సభ్యులు ఉంటారు. వీళ్ళేం చెప్పారు? రాజ్యాంగ పరిషత్కి మార్గదర్శకాలు చేశారు. వీరి సలహాపై బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ఎలక్షన్స్ ఫర్ కాండక్ట్ టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ 1946 జూన్, జూలై. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1946 జూన్, జూలై. మరి ఫ్రమ్ స్టేట్స్ హౌ మెనీ మెంబర్స్? 292 మెంబర్స్. రాష్ట్రాల నుంచి 292 మంది ఎన్నుకోబడ్డారు. ప్రిన్సిలీ స్టేట్ స్వదేశీ సంస్థానాలు 93 మంది. ఇతరులు అదర్స్ 4. టోటల్ 389. రాజ్యాంగ పరిషత్కి ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? ఎవరు చెప్తే జరిగినాయి? క్యాబినెట్ మిషన్ వాళ్ళు చెప్తేనే కదా. క్యాబినెట్ మిషన్ చెప్తే జరిగినాయి. ఫ్రమ్ స్టేట్స్ ఎంతమంది? స్వదేశీ సంస్థలు ఎంతమంది? ఇతరులు ఎందరు? ఫ్రమ్ స్టేట్ హౌ మెనీ మెంబర్స్? ఫ్రమ్ ప్రిన్సిలీ స్టేట్స్ అదర్స్. మరి వీళ్ళని ఎవరు అనుకున్నారు అంటే మనం చెప్పిన 1937 లో స్టేట్ లెజిస్లేచర్ కి ఎలక్షన్ జరిగినాయని చెప్పినానా? వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే వీళ్ళ ఎన్నిక పరోక్ష ఎన్నిక. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వర్ ఇండైరెక్ట్ ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి?
1947 లో ఏం జరిగింది? ఇంకా ఎవరెవరు విడిపోయినారు? పాకిస్తాన్ రెండుగా డివైడ్ అయింది. అయిందా లేదా? మరి ఇది కలుసున్నప్పుడు ఇది విడిపోయినప్పుడు ఇండియాలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 229, వీళ్ళు 70, టోటల్ 299. ఇది కలిసిన్నప్పుడు ఇది విడిపోయింది. ఇది కలిసున్న అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బిఫోర్ బైఫర్కేషన్, ఆఫ్టర్ బైఫర్కేషన్. కేవలం భారత రాజ్యాంగ పరిషత్తులో మాత్రమే ఎంతమంది ఉన్నారు? 299. క్వశ్చన్: భారత రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏం ఐఎన్సి అంటే? ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీ అదే. ఏం ఐఎన్సి అంటే? ఇండియన్ తెలుగులో ఎంతమంది ఉన్నారండి ఈ పార్టీలో? 202 ప్లస్ 207 అంట. Who told us 7? 202 plus 6, 7. Who are you? Where are you from? Who told? INC లో ఎంతమంది ఉన్నారు? వీళ్ళు శాతం అడిగారు, సభ్యుల సంఖ్య అడిగారు, మళ్ళా శాతం, పర్సెంటేజ్ ఆఫ్ ఐఎన్సి. ఇందులో 69%, ఇందులో 82%. అర్థం కాలే? 208, ఇందులో ఎంత పర్సెంటేజ్? 208, ఇందులో ఎంత పర్సెంటేజ్? బిఫోర్ బైఫర్కేషన్ 69%, ఆఫ్టర్ బైఫర్కేషన్ పర్సెంటేజ్ పెరిగింది. 82 అయింది. ఇంపార్టెంట్. 8th క్లాస్ 10th క్లాస్ లో ఉన్నాయి. ఇది ఉంది. రెండవ పార్టీ ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ హౌ మెనీ మెంబర్స్? 73. రాజ్యాంగ పరిషత్తులో ఉమెన్ మహిళా సభ్యుల సంఖ్య 15 లేదా 9. ఉమెన్ మెంబర్స్ ఇన్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 15 or 9. ఇందులో 15, ఇందులో 9. కలిసినప్పుడు 15 మంది, విడిపోయినప్పుడు తప్పుతారు కదా. కలిసినప్పుడు ఇద్దరు ఉంటారు, విడిపోతే ఒక్కరైతారు. ఇది ముఖ్యమైన మహిళలు. మీ ముక్కులో 4 పేర్లు ఉన్నాయి. 15 చెప్పాలా? 15. సరోజిని నాయుడు, కౌంట్ చేసుకో. విజయలక్ష్మి పండిట్, హంసా మెహతా, దుర్గాబాయి దేశ్ముఖ్, సుచేత కృపలాని, పూర్ణిమ బెనర్జీ, ద్రాక్షాయిని విమలయుధర్, మాలతి చౌదరి, కమలా చౌదరి, లీలా రే, రేణుకా రే, అన్నా స్వామినాథన్, అన్ని మస్కరిన్, బేగం అజీజ్ రసూల్, ద్రాక్షాయిని విమలయుధన్. చెప్పినా? 2 సార్లు చెప్పినానా? పూర్ణిమ బెనర్జీ 2 సార్లు చెప్పినానా? రాసుకోడు నాయన, పేర్లే రాసుకోడు, చెప్తా. రైట్. సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, దుర్గాబాయి దేశ్ముఖ్, హంసా మెహతా, రాజకుమారి అమృత కౌర్,
సుచేత కృపలాని, సుచేత కృపలాని, పూర్ణిమ బెనర్జీ, పూర్ణిమ బెనర్జీ, ద్రాక్షాయిని విమలయుధన్, ద్రాక్షాయిని విమలయుధన్, కమలా చౌదరి, కమలా చౌదరి, రేణుకా చౌదరి, రేణుకా చౌదరి. కమలా చౌదరి రాసుకున్నారా? మాలతి చౌదరి రాసుకోండి సార్. మాలతి చౌదరి, కమలా చౌదరి, మాలతి చౌదరి. లేదు, తర్వాత వస్తుంది. నెక్స్ట్ లీలా రే, లీలా రే, రేణుకా రే, లీలా రే, రేణుకా రే. రే అంటే మేము ఉంటారు కదా ఇప్పుడు, కత్రినా కైఫ్, అర్జున్ ముండా, పేరు చూడాలి. ఏ ముండా? అర్జున్ ముండా. మన తెలంగాణలో ముండా అంటే ఎట్లుంటాం? వేరుంటాయి. ఏం రాసుకున్నారు? రేణుకా రే. అన్నా స్వామి నాథన్, అన్నా స్వామి నాథన్, అన్నా స్వామి నాథన్. అన్ని మస్కరిన్, అన్ని మూసుకో కాదు మస్కరిన్. బేగం అజీజ్ రసూల్, బేగం అజీజ్ రసూల్ అనే పదేం కాలేదా? డల్గా చెప్తున్నాం. అది ఆ మహిళా సభ్యుల సంఖ్య ఎంత చెప్పినా? దళిత సభ్యుల సంఖ్య, దళిత్ 26. సభ్యత్వం లేని వారు గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, వీళ్ళిద్దరికి 9 మెంబర్స్. ఇది రాసుకుంటారు. ఇక్కడ వరకు రాసుకుంటారా? రాయండమ్మా. ఎప్పుడైనా ఎక్కడ వరకు రాసుకున్నారు చెప్పండి? నిన్న నిన్న ఈ రోజు ఇది వదిలేయి. క్యాబినెట్ మిషన్ ముందు పేరు రాస్తున్నారా? అయిపోయిందా? రాయండి. క్యాబినెట్ మిషన్ సలహా ప్రకారం, క్యాబినెట్ మిషన్ సలహా ప్రకారం 1946 జూన్, జూలైలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్కి ఏం జరిగినాయి? ఎన్నికలు జరిగినాయి. Through the recommendation of cabinet missions, through the recommendation of cabinet missions, elections were conduct, elections were conduct to constituent assembly, to constituent assembly in 1946, in 1946 June, July, June, July, July. Next, elections were conducted in 1946 June, July. From states, రాష్ట్రాల నుండి, from states, రాష్ట్రాల నుండి 292 మంది. From states 292, from states 292. From princely states, స్వదేశీ సంస్థానాల నుండి, స్వదేశీ సంస్థానాల నుండి 92, 93. ఇతరులు అదర్స్ రాష్ట్రాల నుండి 292. రాసిన చూడు, ఇంగ్లీషా తెలుగా? స్వదేశీ సంస్థానాల నుండి 93, ఇతరులు 4, టోటల్ 389. నోట్
ఎంత 389. రాజ్యాంగ పరిషత్ సభ్యులను నేను నోటే చెప్పిన, నోట్లోనే రాసుకో, నోట్లో రాసుకో. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. రాసుకోవాను. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. అంటే వీరి ఎన్నిక బంటి సబ్బు స్లోనా ఏంటి? ఏం బంటి? చిన్న బంటే పెద్ద బంటే? రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన శాసనసభ సభ్యులు ఆయన రాసుకోలే, ఈ నేను ఆశిస్తాను. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. అంటే వీరి ఎన్నిక పరోక్ష ఎన్నిక. వీరి ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఇంగ్లీష్ మీడియం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ elected by state legislative members. State legislative members. That means these elections were indirect elections. Next point. After bifurcation, దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ రెండుగా విడిపోయింది. కేవలం భారత రాజ్యాంగ పరిషత్లో ఈ క్రింది సభ్యులు ఉన్నారు. కేవలం భారత రాజ్యాంగ పరిషత్తులు ఈ క్రింది సభ్యులు ఉన్నారు. మీరు ఆఫ్టర్ బైఫర్కేషన్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బైఫర్కేట్ into two. Number 1, Pakistan Assembly. Number 2, Indian Constituent Assembly. ఇది రాసుకోండి. ఇప్పుడు అదిగమ్మా ఏం డస్ట్ లేదా? ఇది వద్దు, ఇది రాసుకోండి. రాష్ట్రాల నుండి 229, స్వదేశీ సంస్థానాల నుండి 70, ఫ్రమ్ స్టేట్స్ 299, స్వదేశీ సంస్థానాలు ప్రిన్సిలీ స్టేట్స్ 70. అర్థమైందమ్మా నేను ఇప్పుడు చెప్పేది? పాకిస్తాన్ అర్థం కాలేదా? వినండమ్మా అమ్మ నువ్వే 2014 గుర్తుందా నీకు? గుర్తులేదా? నీకే చెప్తున్నాను వినమ్మా. 2014 వరకు మన రాష్ట్రాన్ని ఏమని పిలిచేవాళ్ళు? నిజమా? అప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది? 294. అర్థమైందా? 2014లో ఏపీ ఏమైంది? 2 రాష్ట్రాలు అయింది. ఒకటి తెలంగాణ, 2 ఏపీ.
294 ఏం చేశారు, వీళ్ళకి 119 ఇచ్చారు, వీళ్ళకి 175 ఇచ్చారు. అర్థమైందా లేదా? కలిసి ఉన్నప్పుడు ఎంతమంది, విడిపోయినప్పుడు తెలంగాణ ఎంత? మరి దీనికి అప్లై చేసుకో 389. కలిసి ఉన్నప్పుడు, విడిపోయినప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? 299 వచ్చినాయి. రిమైనింగ్ ఎవరికి? పాకిస్తాన్. అర్థమైందా? ఇప్పుడు కూడా లేదా? చెప్పు. అయితే రాసుకో. అర్థం చేసుకోవాలా? అర్థం కాకపోతే అడగండి. చెప్తున్నా చూడు. ఎవరు పుట్టంగానే మేధావి కాదు. నేను కూడా ఇక్కడికి వచ్చినానంటే అట్లా కళలు కానీ రాలే. అర్థం కాకపోతే పక్కోడు ఏమనుకుంటాడో, చెప్పేటోడు ఏమనుకుంటాడో అనేది వదిలేయి. అడగడం అనేది మీ హక్కు, డౌట్ అనేది కూడా మీ హక్కు. అది పిచ్చి డౌట్ అయినా కూడా అడగాల్సిందే. ఇది పిచ్చి డౌట్ అని నేను అనకూడదు, నాకు అధికారం లేదు. మీరు టీచర్లు అయినా కూడా అట్లే ఉండాలని చెప్తున్నాను. పిల్లగాడు ఏది అడిగినా చెప్పాలి. పిచ్చి పిచ్చి డౌట్ అడుగుతావు, అడగు. నీకు లేదు అధికారం. విద్యార్థి ఎలాంటి డౌట్ అడిగినా చెప్పాలి. అది బూత్ అయినా చెప్పాలి. నలుగురిలో మధ్య చెప్తే బాగుంటుందని ఒక పక్కన తీసుకుపోయి, అరే బుజ్జి ఇది 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 అని చెప్పాలి. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చిన అందరూ తెలిసి తెలియని వయసులోనే వస్తారు. ఏమి తెలియదు, సున్నాతో వస్తాడు మీ దగ్గరికి. ఎలిమెంటరీ స్కూల్ అంటే సున్నా. అన్ని చెప్పాలి. ఒకటి ఏం డౌట్ వచ్చినా అడగండి. ఇట్లా రైజ్ చేసి డౌట్ పూర్తి జ్ఞానాన్ని వేసుకుని పోవాలి. నెక్స్ట్ రాసుకున్నారా? ఇది రాసుకున్నారా? రాష్ట్రాల నుండి 292, స్వదేశీ సంస్థల నుండి మొత్తం ఎంత? 299. నెక్స్ట్ నోట్, వెరీ 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 ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ లో ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీ, మోస్ట్ హైయెస్ట్ మెంబర్స్, ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. 202+6 ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీ. 202+6 వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మెంబర్సే. దానికి నేను చెప్పు అంటే రెండు కలిపే చెప్పొచ్చు కదా. వెరీ గుడ్, సూపర్, మంచి డౌట్. వీళ్ళు ఎన్నికైన వాళ్ళు, వీళ్ళు నామినేట్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తా. గోరేటి వెంకన్న ఎన్నికైందా? కవిత ఎన్నికైంది. అర్థం కాలే మీకు? చెప్పండి అమ్మా. గోరేటి వెంకన్న ఎన్నికైందా? చెప్పండి. డైరెక్ట్ గా ఏం తెలుసు? రాజమౌళి వాళ్ళ అయ్యా రాజ్యసభలో ఉన్నాడా? ఎన్నుకున్నారు ఆయన డైరెక్ట్. అంటే వినండి, నామినేట్ ఏంటి అంటే మీ అందరికి తెలుసు, బాగా చదువుకుని మంచి చేస్తామన్నోడు ఓటేస్తారా? చెప్పండి, వేస్తారా? వేసింటే మన ప్రొఫెసర్ ఫస్ట్ సార్ ఎమ్మెల్యే అవుతుందా? ఎవరు వేసిరా? 3 సార్లు ఓడగొట్టింది. ఎమ్మెల్యేకి 2 సార్లు, ఎమ్మెల్సీ 2 సార్లు, 4 సార్లు ఓడగొట్టింది. నిజమా? ఇప్పుడు నేనే ఉన్నాను రాబాయ్, నేను ఎమ్మెల్యేకి పోటీ చేసిన, మీరందరూ మీటింగ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను డబ్బులు ఇయ్యా అన్నాను అనుకో, వీళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. డబ్బులు లేననుకో ఏం మాట్లాడాలి? మీరందరూ ఉంటారు. నేను మందు పోయ్యా అన్నాను అనుకో, మీరు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇటు మీటింగ్ జరుగుతుంటారు, వెనకాల నడవాలి తానా తందానా. నిజమా కాదా? అది కాబట్టి ఏం చేశారంటే రాజ్యసభకి 12 మంది నామినేట్ చేస్తారు. ఇంటలెక్చువల్స్, బాగా జ్ఞానం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి డిస్కస్ చేయాలి. అర్థమైందా? ఎమ్మెల్సీలు కూడా 1/6 ఆఫ్ మెంబర్స్. అట్లా నామినేట్ అంటే చదువుకున్న వాళ్ళు మేధావులు ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్తులకు నామినేట్ చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ,
కేటీ షా, అనంతసేన అయ్యంగారు, వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ పోటీ చేస్తే వస్తారా? ఆయన కుక్కడపల్లి ఉదాహరణ తెలిసింది ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ, ఒకసారి 2 సార్లు ఓడిపోతుంది. పక్క రాష్ట్రంలో కూడా జేడి లక్ష్మీనారాయణ అని IPS కి రాజీనామా చేసేసి నిలబడిండు, గెలిపించరా? మన రాష్ట్రంలో కూడా ప్రవీణ్ కుమార్ RS వేసిరా ఓటు? వేయరు మీరు. వాళ్ళు నామినేట్ అయిన వాళ్ళు ఎంతమంది? ఇంపార్టెంట్. ఎస్, 2202 ప్లస్ ఆర్ టోటల్ ఎంత? 208%. సభ్యుల శాతం 69, తర్వాత 82. ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ లో ఉంది. పర్సెంటేజ్ కాంగ్రెస్ మెంబర్స్ పర్సెంటేజ్ ఎంత? 69 ఆఫ్టర్ 82. ఓకేనా? సభ్యుల సంఖ్య అయితే 208 అమ్మా. సభ్యుల శాతం అయితే తెలియదు. శాతం అంటే తెలుసా తెలియదా? శాతం పర్సెంటేజ్. ఇప్పుడు అరే బాబు 389 ఉందా, ఇందులో 208 ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 299 ఉందా, ఇందులో ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఓకేనా? ఎస్. నెక్స్ట్, మహిళా సభ్యుల సంఖ్య, ఉమెన్ మెంబర్స్. మహిళా సభ్యుల సంఖ్య, ఉమెన్ మెంబర్స్ ప్రారంభంలో 15, తర్వాత 9. ప్రారంభంలో ఎంత? 15, తర్వాత 9. ఆ 15 మంది రాసుకున్నారు కదా. దళిత సభ్యుల సంఖ్య, దళిత్ మెంబర్స్ 3 సార్లు అడిగిన క్వశ్చన్, 26. దళిత మెంబర్స్, దళిత సభ్యుల సంఖ్య 26. రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం లేనివారు నాన్ మెంబర్స్ గాంధీ మహమ్మద్ అలీ జిన్నా. గాంధీ మహమ్మద్ అలీ జిన్నా. ఎందుకు వాళ్ళు పోటీ చేయలే? గాంధీ ఏమన్నాడు? నాకు ఏ రాజకీయ పదవి వద్దు అన్నాడు. జిన్నా ఏంటి? పాకిస్తాన్ గవర్నర్ జనరల్. అందుకే వాళ్ళు పోటీ చేయలేదు. కేసీఆర్ కూడా అన్నాడు కదా, నాకే పని వద్దు, నేను కాపలా కుక్కగా ఉంటాను అన్నాడా లేదు? చెప్పు నాయన, అన్నాడా లేదు కేసీఆర్? ఏమన్నాడు? నాకే ముఖ్యమంత్రి పది వద్దు, నేను కాపలా కుక్కగా ఉంటా అన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యింది. కానీ గాంధీ అట్లా కాదు, మాట తప్పడు, మడమ తిప్పడు. కాబట్టి ఆయన పోటీ చేయలే. ఆయన అనుకుంటే ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కావచ్చు గాంధీ. కానీ కాలేదు, నాకు వద్దు అన్నాడు. జిన్నా రాష్ట్రపతి అయింది, వాళ్ళకి ప్రెసిడెంట్ అయింది. మనోళ్ళు ఏమైందంటే పాపం ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, దేశం రెండుగా విడిపోయిందని బాధతో. ఎవరు? గాంధీ. 15 రోజులు అన్నం తినలేదు, అందుకే గాడ్సే వేసేసి తినలేదు. అన్నం తినలేకుండా చచ్చిపోతే కష్టమని వేసేసి. నెక్స్ట్ పాయింట్, రాజ్యాంగ పరిషత్లో తెలుగు వారు ఇంపార్టెంట్. తెలుగు మెంబర్స్ మీ బుక్ లో ఫోటోలు ఉంటాయి, పేర్లు ఉండవు. ఏముంటాయి? ఫోటోస్ ఉంటాయి, పేర్లు ఉండవు. ఓకేనా? 8th క్లాస్ లో ఫోటోలు ఉంటాయి. అడగొచ్చు, అదిగో నా క్వశ్చన్ పేపర్ ఫోటోలో కూడా ఉంటది, డయాగ్రామ్స్ లో కూడా ఉంటది, మ్యాప్ లో కూడా ఉంటది. అదే అడుగుతున్నారు ఎక్కువ. రాయండి ఎవరెవరు తెలుగు వాళ్ళు. రాజ్యాంగ పరిషత్లో తెలుగు వారు, తెలుగు మెంబర్స్ రాయండి. టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య, భోగరాజ్. వాళ్ళ ఇంటి పేరు భోగరాజ్. భోగరాజ్ అంటే తెలుసా?
ఇప్పుడు కుంభమేళ తెలుసా? అప్పుడు భోగమేళ అని పెట్టేటోడు ఎవరైనా బర్త్డే అయితే, భోగమేళ. అంతవరకు చెప్తా, ఎక్స్ట్రా చెప్పకూడదు. కుంభమేళ అంటారు కదా, అప్పుడు ఎవరైనా బర్త్డేలు మ్యారేజ్ డేలు అయితే అట్లా పెట్టేటోడు. ఆ తర్వాత మాట్లాడదాం. పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దుర్గాబాయి దేశ్ముఖ్, ఇవి మాత్రమే తెలంగాణ, మిగతా వాళ్ళందరూ మద్రాస్. దుర్గాబాయి దేశ్ముఖ్. ఎన్జి రంగా, ఎన్జి రంగా. సీదనయ్య, సీదనయ్య, సీదనయ్య. అరే సి ధనయ్య, సీదనయ్య. వీళ్ళందరూ ఎవరు? తెలుగు. ఏడా రాజ్యాంగ పరిషత్. కానీ మన తెలంగాణ చూడండి, 1 member శివాస్ దుర్గాబాయ్ దేశ్ముఖ్. రిమైనింగ్ ఆల్ మెంబర్స్ ఫ్రమ్ మద్రాస్, ప్రెసెంట్ ఆంధ్ర. ఆ టైం ఏంది? మద్రాస్. అప్పుడు ఆంధ్ర లేదు. ఇప్పుడుండే ఆంధ్ర మద్రాస్ లో భాగం, తెలుసా లేదా? ఇప్పుడుండే తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ నుండి ఆమె. నెక్స్ట్ అయిపోయిందా? ఇప్పుడు ఏమో రాసుకోలేదా? సెకండ్ హైయెస్ట్ మెంబర్స్ ముస్లిం లీగ్. రాజ్యాంగ పరిషత్ లో ఎక్కువ సభ్యులు ఉన్న రెండవ పార్టీ, సెకండ్ హైయెస్ట్ పార్టీ ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ ఎంతమంది? 73. 73. ఇప్పుడు అంత మీటింగ్ అయిపోయిందా? అయిందా లేదా? అందరు కలిసి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ కలిసి రాయాలా? ఎన్నుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ కలిసి రాయాలి. రాయడానికి అందరూ కలవాలి కదా. ఫస్ట్ కలయిక December 9th, 1946. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎడాన్ December 9th, 1946. ఎక్కడ? ఢిల్లీలో. ఢిల్లీలో ఎక్కడ? పార్లమెంట్ లో. పార్లమెంట్ సెంట్రల్ హాల్. ఎంతమంది అటెండ్ అయ్యారు? 211 మెంబర్స్. యాక్చువల్ గా ఎంతమంది ఉండాలి? 389. దేకోరే ఇయర్ 1947 అయితే 299. హలో, ఇంకా విడిపోలే, కలిసే ఉన్నారు. ఇంకా విడిపోలే. విడిగొట్టడం అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. 211 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఎవరెవరు రాలే? ముస్లిం లీగ్ రాలేదు, ముస్లిం లీగ్ మెంబర్స్ రాలేదు, స్వదేశీ సంస్థానాలు రాలేదు. టోటల్ అటెండెన్స్ 211. But Muslim League members, princely state members were boycotted because Pakistan, Muslim League want separate Pakistan, princely state want they live independent. Muslim League వాళ్ళు స్వదేశీ సంస్థానాలు ఏమనుకున్నారు? మేము స్వతంత్రంగా ఉంటాం అనుకున్నారు. అందుకే వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ మీటింగ్ December 11th, 1946. ఈ రోజున డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ elected as a chairperson of Constituent Assembly. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఎవరో? రాజేంద్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. December 13, 1946 జవహర్ లాల్ నెహ్రూ
ఉద్దేశాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. దాన్నే ఆశయాల తీర్మానం అంటాం, లక్ష్యాల తీర్మానం అంటాం. December 13, 1946, Jawaharlal Nehru introduced aims and objectives of resolution. ఈ ఉద్దేశాల తీర్మానంలో ఏముంది? పీఠిక రూపకల్పన ఉన్నది, ప్రవేశిక రూపకల్పన ఉన్నది. హౌ టు ప్రిపేర్డ్ ప్రియాంబుల్ డిస్కస్డ్ ఇన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్. భారత రాజ్యాంగ పీఠిక దేని ఆధారంగా రూపొందించబడ్డది అంటారు? ఉద్దేశాల తీర్మానం. ప్రియాంబుల్, పీఠిక. చెప్పండి, పీఠిక ఎవరైనా పీఠిక చెప్పండి అమ్మా. చెప్పు చెప్పు. వెరీ గుడ్. భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సర్వసత్తాక చెప్పు చెప్పనప్పుడు చెప్పు, నేను చెప్తే వస్తా తందానా. భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సర్వసత్తాక నీకు రాదు చెప్పినప్పుడు నీకు రాదు, అది నాకు తెలుసు, చెప్తా విను. భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగా రూపొందించుకోవడానికి భారత ప్రజలందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం, భావ ప్రకటన, ఆలోచన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛను, అవకాశాలు, అంతస్తుల్లో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సమగ్రతను చేకూరుస్తామని 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగ శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని ఇది పీఠిక. ఇది దేని ఆధారంగా రాసుకున్నారు? ఉద్దేశాల తీర్మానం. ఉద్దేశాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఏ రోజు ప్రవేశపెట్టాడు? వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ 1947 ఆగస్టు 15న రాజ్యాంగ పరిషత్ ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని స్వీకరించి తాత్కాలిక పార్లమెంటుగా మారింది. In 1947 August 15th Indian Constituent Assembly received independence from British after it was converted as a temporary parliament of India. ఏంటి, ఎందుకు టెంపరీ పార్లమెంట్? అప్పటి వరకు ఉన్న పార్లమెంట్ రద్దు అవుతుంది. ఎందుకు? స్వతంత్రం వచ్చేస్తారు కదా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు. భారతదేశానికి కావాల్సిన చట్టాలు చేయాలంటే ఒక పార్లమెంట్ కావాలి. పార్లమెంట్ ఎలక్షన్లు పెట్టడానికి వీలవుతుందా? కాదు. కానీ రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకున్నాం కదా ఆల్రెడీ, వాళ్ళే పార్లమెంట్ అయింది. అంటే రాజ్యాంగ పరిషత్ మనం ఎందుకు ఎన్నుకున్నాం? రాజ్యాంగం రాయడానికి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్టెడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం రాసుకుంటూ ఉన్నప్పుడే ఏమైంది? స్వతంత్రం వచ్చింది. ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాగానే బ్రిటిషర్లు ఎక్కడ పోయారు? వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన దేశానికి కావాల్సిన చట్టాలు చేయాలంటే ఎవరు ఉండాలి? పార్లమెంట్ ఉండాలి. అప్పటికప్పుడు ఎలక్షన్లు జరుగుతాయా? అందుకే రాజ్యాంగ పరిషత్కే పార్లమెంట్ అధికారాలు ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ స్వతంత్రం వచ్చిన 14 రోజులకి ఆఫ్టర్ 14 days ఆఫ్ ఇండిపెండెన్స్ 1947 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆగస్ట్ 29న ముసాయిదా సంఘం ఏర్పడింది. డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన ఎన్ని రోజులకి ఏర్పడింది? 14 రోజులకి ఏర్పడింది. ఏ రోజు ఏర్పడింది? 1947 ఆగస్టు 29. ఏం ఏర్పడింది? ముసాయిదా సంఘం ఏర్పడింది. ఏ సంఘం? ఇంగ్లీష్ లో ఏమంటారు? నాలెడ్జ్ మీకు
రైట్, ఏం రాసుకున్నాం మనం? ముసాయిదా సంఘం ఏర్పడింది. డ్రాఫ్టింగ్ కమిటీ వాస్ అపాయింటెడ్ ఇన్ 1947 August 29 after 14 days of independence. స్వతంత్రం తర్వాత 14 రోజులకి ఏం ఏర్పడింది? ముసాయిదా సంఘం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? ఇందులో ఒక చైర్మన్ ఉంటాడు, 6 మంది సభ్యులు ఉంటారు. It was composed 1 chairman and 6 members. Chairman was B.R. How you know? Super. Claps కొట్టండి. ముసాయిదా సంఘం అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్. ఎంత టఫ్ ఇది క్వశ్చన్, ఈజీగా చెప్పేసి. సూపర్. బిఆర్ ఎల్మిరే, బిఆర్ అంబేద్కర్. మెంబర్స్ నంబర్ 1, సభ్యులు నంబర్ 1 అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్. నంబర్ 2 గోపాల స్వామి అయ్యంగార్. నంబర్ 3 కే యమ్మ. వావ్, సూపర్. నంబర్ 4 బి ఎల్ మిట్టల్. నంబర్ 5 డిపి సైతాన్ కాదు, కైతాన్. ఈయన్ ప్లేస్ లో మిట్టల్ ప్లేస్ మధ్యలో చచ్చిపోయాడు మిట్టల్. ఈయన్ ప్లేస్ లో ఎవరు వచ్చారు? యమ్మ, మాధవ, కైతాన్ కూడా మధ్యలో చచ్చిపోయాడు. వీటి కృష్ణమాచారి వచ్చాడు. 6వ వాడు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. మైక్ వినిపిస్తుందా? వీళ్ళందరూ ఎవరు? ముసాయిదా సంఘం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరి పేర్లు నేర్చుకోవాలి. ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివాడెవడు? ముసాయిదా సంఘంలో సభ్యత్వం లేని వారెవరు ఉంటారు? నాన్ మెంబర్ ఇన్ కాన్స్టిట్యూట్ డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఏర్పడింది ముసాయిదా సంఘం? 14 days. ఎప్పుడు ఏర్పడింది? అందులో ఎంతమంది సభ్యులు ఉంటారు? 6 మంది సభ్యులు, ఒక చైర్మన్. చైర్మన్ ఎవరు? మెంబర్స్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 బిఎల్ మిట్టల్. ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చారు? ఎవరు రాలేదా? తర్వాత ఎవరు? 1 ప్లేస్ లో ఎవరు వచ్చారు? లాస్ట్ వాడు ఎవడు? సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. వీళ్ళందరూ కలిసి ఆల్ టుగెదర్ అప్ టు 1948 February 21 డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వాస్ ప్రిపేర్డ్. వీళ్ళందరూ కలిసి 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగాన్ని రఫ్ గా రాసుకున్నారు. చిత్తుగాను రఫ్ గా రాసుకున్నారు. ఓకేనా? డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రెడీ అయింది. ఎప్పటికీ? ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ 2011 అడిగిన ప్రశ్న. ఇందులో అంటే బిఆర్ అంబేద్కర్ రూపొందించిన ముసాయిదాలో ఎన్ని ఆర్టికల్స్? 315 ఆర్టికల్స్. ఎన్ని షెడ్యూల్స్? 8 షెడ్యూల్స్. There were 315 articles and 8 schedules at B.R. Ambedkar draft constitution. మరి ముసాయిదాని ఏం చేశారు? జిరాక్స్ తీసి దాదాపు ఎన్ని నెలలు? చెప్పు, ఇంకా చెప్పు.
నీకు ఏమేమొచ్చో చెప్పి 8 నెలలు ఏం చేశారు? ప్రజా సమక్షంలో ఉంచారు. ద డ్రాఫ్ట్ వాస్ కీ అట్ పబ్లిక్ ప్లేసెస్ నియర్లీ 8 months. ఎందుకు? మీలాంటి వాళ్ళందరూ చూసి చదువుకుని బాగుందని తెలవాలి. ఏడ పెట్టారు? యూనివర్సిటీస్, కాలేజెస్, లైబ్రరీ, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, తర్వాత ఎక్కడైనా ఇండస్ట్రియల్ ఏరియా, గ్రౌండ్స్ దగ్గర ఎక్సర్సైజ్ చేస్తారు, మార్నింగ్ వాక్ పోతారు చూడు, ఆ ప్లేస్ లో పెట్టారు. ఎన్ని రోజులు? మరి ఈ రఫ్ ని 1948 November 4 గురువారం థర్స్డే రాజ్యాంగ పరిషత్ లో ప్రవేశపెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజు అడిగిరా? చూడు చూడు చూడు. అందుకే ప్రీవియస్ బిట్లు చూడాలి. మీకు పేపర్ కావాలంటే ఆయన అడగండి, ఇస్తాడు. 2011 నుంచి చూస్తున్నాడు పేపర్లు ఆయన. మాకన్నా ఎక్కువ తెలుసు ఆయనకు. అడగండి అమ్మా. కానీ హెల్ప్ చేస్తాడు, అందరికి హెల్ప్ చేస్తాడు. మీరు అడగండి, పైసలు కూడా ఇస్తాడు. ఎప్పుడైనా మళ్ళీ తీసుకొని రిటర్న్ ఇవ్వాలి. ఓకేనా? అడగండి ఆయన. చూడండి, అడిగింది నిజం, అబద్ధం కాదు, నిజం. ఏ రోజు అడిగారు? ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అడిగారు. 1948 November 4 ఏది వారము? మంగళవారము, గురువారం, థర్స్డే. మరి దీన్ని ఏ రోజు ఆమోదించారు? 1949 November 26 ఆమోదించారు. ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ 1949 November 26. మరి ఆ రోజు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 315, 395 ఆర్టికల్స్ అయినాయి. 8 షెడ్యూల్స్ అలాగే ఉన్నాయి. కొత్తగా 22 భాగాలు ఉన్నాయి. ఆ రోజున 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ విత్ 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 parts. కానీ రఫ్ లో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. ఫినిషింగ్ లో ఫినిష్ అయిపోయిందిగా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 parts. ఆమోదించింది ఏ రోజు? అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల. టోటల్ డ్యూరేషన్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2 years, 11 months, 18 days. వావ్, సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లో. 64 లక్షలు. టోటల్ ఎక్స్పెండిచర్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 64 lakhs. 64 లక్షలు ఖర్చు. మొత్తం 3 years. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రోజు ఖర్చు 11 లక్షలు. అర్థం కాలే? అర్థమైందా లేదా? ఒక రోజు తెలంగాణ సీఎం ఖర్చు 11 లక్షలు, ఆంధ్రప్రదేశ్ సీఎం ఖర్చు 17 లక్షలు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఖర్చు 22 లక్షలు ఫర్ డే. డైలీ సాయంత్రం హైదరాబాద్ రావడం హెలికాప్టర్ లా డిప్యూటీ సీఎం. సీతక్క ఫర్ డే 4 lakhs, బట్టి విక్రమార్క 8 lakhs. మరలా ఇంకో విచిత్రం ఏం తెలుసా? పెన్షన్ దిగిపోయినాక ఎవ్రీ మంత్ 1,50,000. ఇంకో విషయం తెలుసా? ఒక విషయం చెప్తా వింటారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడా? ఇంతకు ముందు ఎంపీ, అవునా? ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యేనా? ఆయన ఎంపీ పెన్షన్ ఇప్పుడు తీసుకుంటాడు, మంత్రి జీతంతో పాటు. చిరంజీవి ఉన్నాడా? 2 పెన్షన్లు వస్తున్నాయి చిరంజీవికి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా, ఒకటి రాజ్యసభ సభ్యునిగా పెన్షన్. కర్నూలులో ఒకడు ఉన్నాడు వెంకటేష్ అని, గుర్తా? టీజీ వెంకటేష్. వానికి 2 పెన్షన్లు వస్తాయి. మరలా మీరు 50 సంవత్సరాలు జీతం చేసినా మీకు పెన్షన్
వాళ్ళు ఒక్కరోజు ఎమ్మెల్యే ఉన్నా పెన్షన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ గెలిచిండు, ఈవినింగ్ చచ్చిపోయింది, ప్రమాణ స్వీకారం చేసి ఆయన భార్యకి ఇస్తారు పెన్షన్. 2019 నుండి 2019 నుండి గుర్తుపెట్టుకో, నీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, నిన్ను వదిలేసింది అనుకో, ఆమె నీకు మెయింటెనెన్స్ ఇవ్వాలి సుగం. నువ్వు బతికినంత వరకు 64 లక్షలు. భారత రాజ్యాంగాన్ని ఎక్కువ ప్రభావితం చేసిన చట్టం రెగ్యులేటింగ్ చట్టం. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అదే నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఐరావతం లేదా తెల్ల ఏనుగు, వైట్ ఎలిఫెంట్. ఏనుగా, గున్న ఏనుగు, నల్ల ఏనుగు కాదు, తెల్ల ఏనుగు. తెల్ల ఏనుగు కావాలని చెప్పింది ఎవరు? హెచ్వి కామత్. హెచ్వి ఇది రాజ్ కామత్. హలో, స్పెల్లింగ్ ఎంత బాగుంది. సిఏ కాలేజ్ సూపర్ స్పెల్లింగ్స్, వావ్, మైండ్ బ్లో. రాజ్యాంగ పరిషత్ ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసింది? 11 సార్. హౌ మెనీ డేస్? 114 డేస్. ఎన్నిసార్లు సమావేశండి? 11 సార్. ఎన్ని రోజులు? కన్ఫ్యూజనా? ఏం లేదు కదా. అంటే ఫస్ట్ మీటింగ్ 3 రోజులు, సెకండ్ మీటింగ్ 4 రోజులు. అర్థమైందా లేదా? నేను ఇప్పుడు రామాయ కోచింగ్ జాయిన్ అయినావు, ఊరికి ఎన్నిసార్లు పోయినావు? 5 సార్లు పోయినావు. పోయినప్పుడు అంటే 3 రోజులు ఉన్నావు. ఎన్నిసార్లు పోయినావు? 5 సార్లు. ఎన్ని రోజులు ఉన్నావు? 15 రోజులు. అర్థం కాలేదు. వెరీ గుడ్. మొదటి సమావేశం ఎప్పుడు? మొదటి సమావేశం ఎప్పుడు? 1946 డిసెంబర్. వావ్, సూపర్. చివరి సమావేశం జనవరి 24, 1950. ఫస్ట్ మీటింగ్ December 9, 1940. లాస్ట్ మీటింగ్ January 24, 1950. ఫస్ట్ మీటింగ్ ఎంతమంది వచ్చారు? 211. చివరి మీటింగ్ ఎంతమంది వచ్చారు? 284. చాలా ఇంపార్టెంట్. మరి చివరి సమావేశంలో ఏమైంది? నంబర్ 1, రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ రాజ్యాంగ ముసాయిదా మీద సంతకాలు చేశారు. ఆల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ వర్ సైన్డ్ ఆన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ఎంతమంది రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారో అంతమంది సంతకాలు రాజ్యాంగం చివరిలో ఉంటాయి చూడండి. మరి ఆ సంతకాలు చేసిన ఒక బొమ్మ ఉంది 8th క్లాస్ లా, ఐరావతం అంటాం. అరే, ఎంతెంత మంది సంతకాలు చేసినారో వారి పేర్లున్నాయి. సంతకాలు చేసిన ప్రముఖులు జయరామ్ దాస్ దౌలత్, విన్నారా పేరు? జయరామ్ దాస్ దౌలత్. ఏం శాఖ? ఆహారం, వ్యవసాయం. జాన్ మత్తయ్, ఆర్థిక శాఖ. జవహర్ లాల్ నెహ్రూ, పిఎం. సర్దార్ వల్లభాయ్ పటేల్, డిప్యూటీ పిఎం. బాబు జగజ్జీవన్ రామ్, కార్మిక శాఖ మంత్రి. రాజకుమారి అమృత కౌర్, ఆరోగ్యం, శిశు సంక్షేమం. బిఆర్ అంబేద్కర్, న్యాయశాఖ మంత్రి. వీళ్ళందరూ బొమ్మ ఉంది, పేర్లున్నాయి. వాటి మీద అడగొచ్చు ఏమని? రాజ్యాంగ ముసాయిదా మీద సంతకం చేసిన ప్రముఖుడు అనొచ్చు. సంతకం చేయను అని పేరు అడగచ్చు. 8th క్లాస్ బుక్ ఉందా? చూడు.
అది ఇంట్లో ఉందంట. ఆ బొమ్మ ఉంటది కింద, ఆ బొమ్మల సైన్ రాసుకోవాలి వాళ్ళు. ఇది సంతకాలు చేశారు. ఎవరెవరు చేశారు వాళ్ళు. రెండో, రాజ్యాంగ పరిషత్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎందుకు? రాజ్యాంగం రాయడం అయిపోయింది, వాళ్ళకేం పని లేదు ఇక. రిజైన్. క్వశ్చన్ అయిన కూడా రామైతే వస్తారా మీరు? వచ్చినావు కదా, ఓకేనా? సంతకాలు కాదు, రాజీనామా చేశారు. మూడో, రాష్ట్రపతిగా, తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ని ఎన్నుకున్నారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలెక్టెడ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1950 January 24. ఇంపార్టెంట్. ఫోర్త్, జాతీయ గేయాన్ని ఆమోదించారు. నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ వర్ యాక్సెప్టెడ్. వాట్ ఈజ్ నేషనల్ యాంథమ్? ఊరోటో, ఇన్ విచ్ బుక్, ఇన్ విచ్ లాంగ్వేజ్? వాట్ ఈజ్ నేషనల్ సాంగ్? Who wrote? In which book? Amrit Sagar, Amrit Bajar, Ramakrishna Matama, Anand Kapilanti Cinema. టాబ్లెట్లు ఎలా బీపీ పెరిగినట్టుంది. ఈసారికి ఓర్పుకుండాలి. ఆనంద మఠం అంటావు, ఆనంద మఠం. ఇంకోసారి చెప్పి ఏమైతుంది? బిర్యానీ బాగుంది అనుకో, 4 సార్లు తింటావా లేవా? ఎందుకు? వెరీ గుడ్ బేట. ఏమంటాం? ఏ భాష? కాదు, సంస్కృతం. జాతీయ గీతం ఏంటి? అదే జాతీయ గేయం వందే. జాతీయ గీతాన్ని ఫస్ట్ సారి ఎక్కడ పాడారు? ఎప్పుడు పాడారు? వెరీ గుడ్, సూపర్. ఎక్కడ పాడారు? ఎవరు పాడారు? జనగణమన ఎన్ని సెకండ్లలో పాడారు? వెరీ గుడ్, బాగా చదువుతున్నారు, ఎక్సలెంట్. ఓకే, మరి జాతీయ పతాకాన్ని, జెండాని, ఫ్లాగ్ ని ఏ రోజు ఆమోదించారు? 1947 జూలై 22. ఇది జెండా ఎవరు తయారు చేశారు? జెండా ఏ స్టేట్? కృష్ణా జిల్లా. వెరీ గుడ్. మరి ప్రతిజ్ఞ ప్లేట్స్ ఎవరు? పైడి మర్రి వెంకట. ఏ రాష్ట్రం? ఏ జిల్లా? ఏ ఊరు? అన్నేపర్. ఏ రోజు రాశాడు? ఏ రోజు రాశాడు? సెప్టెంబర్ 17, 1962 సెప్టెంబర్ 12. ఏంటి అకేషన్? ఏంటి అకేషన్? వార్ విత్ చైనా, చైనాతో యుద్ధం. అర్థమైందా? మన సైనికులను ఉత్తేజపరచడానికి భారతదేశం, చెప్పు, భారతదేశం నా భారతీయులందరూ పెళ్లి ఎవరిని చేసుకోవాలి? అందరు మీ సోదరులకు ఎవరిని చేసుకుంటారు? కాదు, అట్లా కాదు. సహోదరులు అంటే ఎవరినైనా కనబడితే అన్నా అక్క అని పలకరిస్తాం, పలకరింపు. అంతేగాని వేరే మాటలతో పిలవం కదా. అన్నా ఈ అడ్రస్ ఎక్కడని అడుగుతాం. బాబా ఈ అడ్రస్ చెప్పంటారా? చెప్పు, అడుగుతారా?
చెప్పమ్మా అన్నారు కదా. ఇప్పుడు ఆంటీ అంకుల్ అంటారు, అప్పుడు ఆంటీ అంకుల్ కూడా అనేటోళ్ళు, పెద్దమ్మ అనేటోళ్ళు. పెద్ద ఆయన ఈ అడ్రస్ చెప్పనేటోళ్ళు. ఇప్పుడు ఆంటీ అంకుల్ బ్రో సిస్. అర్థమైందా? అట్లాగా అందరూ నా సోదరులు ఎదురైన వాళ్ళని ఇట్లా కౌగులించుకున్నారు, సోదరి అని దవడలు పగలు కొడతారు. ఓకేనా? పలకరింపు. ఎవరన్నా కొత్త వాళ్ళు కనిపిస్తే ఏమంటాం? అక్క అనండి, అన్నా, పైసలు లేవు పిల్లలు. ఓకేనా? ఇదమ్మా రాసుకుంటా అవసరం లేదా? రాసుకున్నవని పెద్దలు చదువుతున్నా అన్నట్టు రాసుకుంటాం సార్. రాసుకోవడం తీసుకుని అలవాట్లో పెట్టేయడం. చదువుకున్నారా? డైలీ గంట సేపు చదువుతారు చేయండి. డైలీ గంట. ఏం చదివినా నైట్ గంట చదువుతారు. యూ స్టాండ్ రైట్ కూడా no, you are not. This girl, I am asking that girl, this girl is standing. What can I do? అబ్బా వీడు సోషల్ మ్యాథ్స్ అడగాడు. ఎస్కేపిజం, టెర్రరిజం, నక్సలిజం, ఎస్కేపిజం. ఇప్పుడు ఎత్తని చేసి చూద్దాం. మీరు చదవరు, మీరే కాదు నేను కూడా చదవను. నేను కూడా చదవ, మీరు చదవరు. ఏం చేస్తాం? చేతులు అరిగిపోయింది అని 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 ఇట్లా ఇట్లా సెల్ ఫోన్ పెట్టుకుంటే ఇట్లా పైకి పోయి అవే అవంటకవే పైకి పోయి వచ్చినాయి ఇప్పుడు. ఎందుకంటే చేతులు నొప్పిస్తున్నాయి. అయిపోయి చదవరు. నువ్వు చదవవు, నేను చదవను, ఎవరు చదవరు. కానీ మీ అందరికి ఒక్కలు ఇస్తా, చెప్తారా? అందరూ సెల్ ఫోన్ లో మునిగిపోయారు. మీరు సెల్ ఫోన్ లో మునిగిపోకుండా చదివారనుకో మీకే ఉద్యోగం. నిజం చెప్పండి, మీ హాస్టల్లోనే చూడండి. నన్ను వద్దు, నేను చెప్పింది వద్దు. మీ హాస్టల్లో 4 ఉంటే చూడండి. ఒక 5 మంది ఉంటే 8 కాకుండా ఒక 5 మందిని చూడు. నేను చెప్పింది నిజమా కాదు? మీ హాస్టల్లోనే చూడు, నన్ను చూడకు. సరే మెట్రో ఎక్కినావు, బస్సు ఎక్కినావు చూడండి. ఇంతకుముందు బస్సులు ఎక్కి పక్కన కూర్చుంటే ముసలోడు ఉంటుండే. ఏ ఊరు? నాది హైదరాబాద్. ఏం పేరు? రామకృష్ణ. ఎన్నో క్లాసు? 7th క్లాస్. చెప్పు 7 ఏళ్ళు ఎంత? 7 3 ఎంత అని అడుగుతాడు ఆ ముసలోడు బస్సులా. ఇప్పుడు ఆ ముసలోడు కూడా ఫోనే, నువ్వు ఫోనే. బస్సులో పోతే ఎవడేం జరుగుతుందో తెలియదు, ఫోన్. నిజమా కాదు? మీరు 27 నుంచి 30,000 ఉద్యోగాలు మీరు ఎంచుకోండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఒక 47,000 టీచర్ కోర్సులు పెంచుకోండి. తెలంగాణ ఒక 15-16,000, కేవీఎస్ నవోదయ ఒక 16,000, మిలిటరీ స్కూల్ ఒక 4,000, సైనిక్ స్కూల్ ఒక 6,000. లెక్కేసుకోండి. అంగన్వాడి 4,000, ప్రీ ప్రైమరీ 2,000. ప్రీ ప్రైమరీ అంతా మీరు వెళ్ళిపోవచ్చు. నా మాట వినండి, చదవండి బాగా. రాసుకో. ఏం రాసుకోవాలి? ఎక్కడి వరకు రాసుకున్నారమ్మా? సెకండ్ హైయెస్ట్ పార్టీ ముస్లిం లీగ్. రాసుకోండి. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946 జరిగింది. 46 జరిగింది. The first meeting of Constituent Assembly was held on 1946 December 9th. Total attendance, హాజరైన సభ్యుల సంఖ్య. టోటల్ అటెండెన్స్ ఎంత? 211. మొత్తం హాజరైన సభ్యుల సంఖ్య ఎంత? 211. నెక్స్ట్ నోట్. ముస్లిం లీగ్ సభ్యులు మరియు స్వదేశీ సంస్థానాల సభ్యులు హాజరు కాలేదు. ముస్లిం నాట్ రైటింగ్ రే ఈ బోత్
ఆల్రెడీ రోటా రిటర్న్. నెక్స్ట్ ఏం రాస్తున్నారు? ముస్లిం లీగ్ సభ్యులు, స్వదేశీ సంస్థానాల సభ్యులు రాలేదు. ముస్లిం లీగ్ మెంబర్స్ అండ్ ప్రిన్స్లీ స్టేట్ మెంబర్స్ బైకాటెడ్. నెక్స్ట్ డిసెంబర్ 11, 1946 డిసెంబర్ 11, 1946 డాక్టర్ బాబు, ఇంపార్టెంట్, డాక్టర్ బాబు కార్తీక దీపం, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అన్న ఒకటే, అధ్యక్షుడు అన్న ఒకటే. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డాడు. ఇంపార్టెంట్. డిసెంబర్ 11, 1946 డిసెంబర్ 11, 1946 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ was elected as a chairperson of Constituent Assembly. Next, December 13, 1946 జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆశయాల తీర్మానం, దానికి ఇంకో పేరు ఉద్దేశాల తీర్మానం. ఆశయాల తీర్మానం, ఉద్దేశాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, ఇంగ్లీష్ మీడియం. చూడండి, చర్చిలో ఫాదర్ అయిపోయినా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. వెన్ ఐ వాజ్ 7th క్లాస్, 7వ తరగతి చదువుతున్న రోజులలో ఐ హావ్ నో ఫుడ్, నాకు అన్నం లేదు. ఐ హావ్ నో క్లోత్, గుడ్డలు కూడా లేవు. ఐ స్లీప్ ఆన్ ప్లాట్ఫారం మీద పడుకుని ఉంటుంది. సడన్లీ ఉండి అకస్మాత్తుగా ఒకరోజు గాడికి ఏం దేవుడు వచ్చింది, బీట్ మై డోర్, నా తలుపుకుతే అట్లున్నా. ఏం రాస్తున్నా? డిసెంబర్ 13, 1946 జవహర్లాల్ నెహ్రూ introduced aims and objectives of resolution. ఎవరు మెసేజ్ పెట్టింది సారా? చూడు, చాటింగ్ ఏం కాదులే, పాపం ఫీల్ అవుతాడు మళ్ళా. aims and objectives of resolution. నెక్స్ట్ పాయింట్, భారత రాజ్యాంగ పీఠిక ఉద్దేశాల తీర్మానం ఆధారంగా రూపొందించారు. రాజ్యాంగ పీఠిక ఉద్దేశాల తీర్మానం ఆధారంగా రూపొందించారు. ప్రియాంబుల్ prepared based on Jawaharlal Nehru's aims and objectives of resolution. 1947 నెక్స్ట్ 1947 ఆగస్టు 15న రాజ్యాంగ పరిషత్ ప్రత్యేకమైన
సమావేశాన్ని ఎక్కడ పోయినా విండోస్ కనబడలేదు, ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం స్వీకరించి తాత్కాలిక పార్లమెంటుగా అవతరించింది. బంటి చిన్న బంట పెద్ద బంట. In 1947, August 15th, Constituent Assembly received independence from British. After it was converted as a temporary Parliament of India. Next, స్వతంత్రం వచ్చిన 14 రోజులకి ఆఫ్టర్ 14 days ఆఫ్ ఇండిపెండెన్స్, స్వతంత్రం వచ్చిన 14 రోజులకి ఆఫ్టర్ 14 days ఆఫ్ ఇండిపెండెన్స్, in 1947, August 29th, drafting committee was formed. స్వతంత్రం వచ్చిన 14 రోజులకి 1949 ఆగస్టు 29న కరెక్ట్ చెప్పినానా? అయ్యి బాగా గుర్తుంటాయి. నిజం చెప్పినా గుర్తున్నాయా? కొత్తగా చెప్పినా గుర్తున్నాయన్ని. 1947 ఆగస్టు 29th ముసాయిదా సంఘం ఏర్పడింది. ఇందులో 6 మంది సభ్యులు ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఇట్ వాస్ కోఆర్డినేషన్ ఆఫ్ 6 members అండ్ 1 chairman. ఇందులో 6 మంది సభ్యులు ఒక అధ్యక్షుడు ఉంటాడు. నెక్స్ట్ పాయింట్, చైర్మన్ అధ్యక్షుడు. ఇందులో 6 మంది సభ్యులు ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఇట్ వాజ్ కోఆర్డినేషన్ ఆఫ్ 6 members అండ్ 1 chairman. డౌటా? చెప్పు. చైర్మన్ నంబర్ 1 బిఆర్ అంబేద్కర్. సభ్యులు నంబర్ 1, మెంబర్స్ నంబర్ 1 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. తెలుగు ఇంగ్లీష్ మీద ఇద్దరు రాసుకోండి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. నంబర్ 2 గోపాలస్వామి అయ్యర్. అయ్యంగారా? అయ్యంగార్. రెండో ఒకటే అయ్యంగార్. కేఎం మున్సి. నంబర్ 4 సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. ఫాస్ట్ చెప్తున్నారా? బంటి రాసుకో. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. నెక్స్ట్ డిపి ఖైతాన్.
డిపి కైతన్ వీడేమైనాడు వీడు మధ్యలోనే చచ్చిపోయాడు. పక్కన ఐఫోన్ వేసి రాసుకోండి. కాదు, కైతాన్ టిటి కృష్ణమాచారి. కైతాన్ కాక మామ, ఓకేనా? విఠల్ మాధవరావు మామ కాక. ఎవరు నువ్వు? కాక. ఇంకోసారి ఎవరు నువ్వు? మామ. రైట్. డిపి కైతన్ పక్కన యారో విషయం రాసుకోవాలి. విటి కృష్ణమాచారి. విటి కృష్ణమాచారి. నెక్స్ట్ 6th నేమ్ బిఎల్ మిట్టల్. బిఎల్ మిట్టల్. బిఎల్ మిట్టల్. ఈయన కూడా ఏమైందో మధ్యలోనే చచ్చిపోయింది. వీళ్ళ ప్లేస్ ఎవరు వచ్చారు? మాధవరావు. పక్కన యారో వేసి రాయాలి. మాధవరావు ఏడు రాష్ట్రం చూపి. వెరీ గుడ్ గర్ల్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? సూపర్ సంగారెడ్డి. అమ్మాయిలు సంగారెడ్డి అమ్మాయిలు బాగా రాస్తుంటారు. సూపర్ గట్ట. రైట్. వీళ్ళందరూ కలిసి అబౌవ్ ఆల్ టుగెదర్. వీళ్ళందరూ కలిసి అబౌవ్ ఆల్ మెంబర్స్ టుగెదర్. వీళ్ళందరూ కలిసి 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేశారు. రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేశారు. ఆల్ అబౌవ్ ద మెంబర్స్ టుగెదర్ ప్రిపేర్డ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ప్రిపేర్డ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. పై వారందరూ కలిసి బిఎన్ రావు. వీళ్ళు కాదు, ఆడు వేరే సపరేట్ చెప్తావని. ఇంకా ఫినిష్ అయిపోలేదు కదా. నోట్స్ అయిన తర్వాత 10 పాయింట్లు చెప్తా సపరేట్ గా. వీళ్ళందరూ కలిసి ఏమైంది? 1948 ఫిబ్రవరి 21 నాటికి ఏం చేశారు? రఫ్ గా రాశారు. ఆల్ అబౌవ్ ద మెంబర్స్ టుగెదర్ ప్రిపేర్డ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అప్ టు 1948 ఫిబ్రవరి 21. నెక్స్ట్ లైన్. ఈ ముసాయిదా దిస్ డ్రాఫ్ట్. ఈ ముసాయిదాలో దిస్ డ్రాఫ్ట్ హ్యావింగ్. ఈ ముసాయిదాలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉంటాయి. దిస్ డ్రాఫ్ట్ హ్యావింగ్ 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. ఈ ముసాయిదాలో ఈ ముసాయిదాలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉండే. నెక్స్ట్. ఈ ముసాయిదాను దిస్ డ్రాఫ్ట్. ఈ ముసాయిదా దాదాపు 8 నెలలు. దాదాపు ఎన్ని నెలలు? 8 నెలలు ప్రజా సమక్షంలో దిస్ డ్రాఫ్ట్ kept nearly 8 months at public places. ఈ ముసాయిదా దాదాపు 8 నెలలు ప్రజా సమక్షంలో ఉంచారు. ఈ ముసాయిదాను ఎన్ని నెలలు పెట్టారు? 7. This draft kept nearly 8 months at public places. Next. 1948 నవంబర్ 4 అనగా గురువారము. 1948 నవంబర్ 4 అనగా గురువారము రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్లోకి ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పరిషత్లోకి ప్రవేశపెట్టారు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్డ్. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇన్
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1948 November 4 విత్ ఇన్ బ్రాకెట్ థర్స్డే. బుక్ లో ఉంది 10th క్లాస్ లా. అడగొచ్చు, కామా ఫుల్ స్టాప్ కూడా అడుగుతాడు ఏసీటీలా. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ పాయింట్ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఈ 1949 తీసుకో ఏం కాదు. In 1949 November 26 Constitution was adopted. ఓకేనా? మరి అప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆమోదించినప్పుడు? రాష్ట్ర ఆమోదించినప్పుడు 395 ఆర్టికల్స్, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు. అదిగో డ్రాఫ్ట్ లో 315 అంటే ఆమోదించలేదు. ఆమోదించినప్పుడు ఇన్ని ఇంక్రీజ్ అయినాయి, 8 అలాగే ఉన్నాయి, పార్ట్ చేశారు. అర్థం కాలే? చెప్పమ్మా నువ్వే. అర్థమైందా లేదా? బుక్ తీసుకుని రాయరా, బుక్ తీసుకురామ్మా, అర్థమవుతుంది ఇప్పుడు. అలా నీ బుక్ ఏమి నేను చూడను, ఊరికి తీసుకుని రాయరా. ఇప్పుడు తీసుకుని రమ్మన్నప్పుడు రా, తీసుకురామ్మా. అరే టీచర్ నువ్వు స్టూడెంట్ కదా, నీకు అర్థమవుతుంది రా. నీ బుక్ నేను చూడను, చదవను, రా. నువ్వు రమ్మన్నప్పుడు భయం ఎందుకు? టీచర్ నువ్వు భయం ఎందుకు భయపడుతున్నావా? రాయడా. అరే అర్థం కాలేదంటే చెప్తానంటే నీకు అర్థమైతే రా. మీ టీచర్ మీ పిల్లలకు ఇట్లా చెప్పాలి కూడా. పర్వాలేదు, బిట్ వస్తే క్వశ్చన్ అర్థం కాకుండా నేను చెప్పను. రా, నోట్స్ తీసుకుని రా. రామ్మా నువ్వు. లేదు రావాలి, ఆమెనే రావాలి. నీకు రమ్మన్నప్పుడు రా. అరే పెన్ని ఇది రఫ్. నువ్వు నోట్స్ తీసుకొచ్చినావు నా దగ్గరికి. నేనేమన్నా ఈడోలైన యాడ్ చేయమ్మా, ఈడోలైన యాడ్ చేయి, ఈడోలైన యాడ్ చేయని చెప్పిన. ఇంతకుముందు 8 లైన్లే ఉన్నాయి, నేను 4 చెప్పిన. ఎన్నైనాయి? 12 లైన్లు అయినాయి. ఇప్పుడు నేను సంతకం చేసిన, ఆమోదించినట్టు. ఇంతకుముందు ఎన్ని లైన్లు? 8. ఇప్పుడు ఎన్ని? అర్థమైందా? ఇప్పుడు రఫ్ గా రాసినప్పుడు అంబేద్కర్ కొన్నే ఉన్నాయి. అర్థమైందా లేదా? అర్థం కాలే. ఇప్పుడు లైన్ ఉండయా? రాజ్యాంగ పరిస్థితి ఇదంతా బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిండు. ఆ బుక్ ఇరా, ఏ బుజ్జి ఆ బుక్ ఆగుసో, నువ్వేం రావు, బుక్ ఇచ్చి ఆగుసో. సిగ్గుపడతారు మీరు. టీచర్లకి సిగ్గు ఉండొద్దు, భయం ఉండొద్దు. ఎవరేమనుకుంటారంటే మన ముందు ఉంటే ఇవన్నీ గొర్రెలకు మాట్లాడాలి. ఇవన్నీ ఎవరు? గొర్రెలు మాట్లాడతాం. ఓకే గొర్రెలు వినండమ్మా. ఇది బిఆర్ అంబేద్కర్ రాసిన రఫ్ ఇది. ఓకేనా? ఇదంతా ఏంటి? రాజ్యాంగ పరిషత్. నేనెవరు? రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్ చైర్మన్. 1948 November 4 లోపలికి వచ్చింది బుక్. నాకు ఇచ్చారు, మీ అందరు కూడా ఇచ్చారు. మీ అందరికి ఒక జిరాక్స్ ఉంది, మీ దగ్గర కూడా ఒకటి ఉంది డ్రాఫ్ట్, నా దగ్గర కూడా ఉంది. ఆయన రాశాడు కాబట్టి ఆయన రాసింది మనం ఓకే అన్నా, మనం ఓకే చెప్పాలి కదా. చెప్పండి అమ్మా. ఇప్పుడు నేనేమంటానంటే మనమందరూ కలిసి రాష్ట్రపతి భవన్కి వెళ్దామని నేనంటా. నేనంటే మీరంతా వచ్చేస్తారా? ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నారు కదా. వస్తామా రారా? వస్తామన్నట్టు చేయొద్దండి, రానట్టు చేయొద్దని అంటామా? ఓటీ నేను మీరు వచ్చినప్పుడు నేను తీసుకుపోను. అట్లా చేసాం. రామ్ అంటాం. ఎవరు రమ్మన్నారు? నేను
ఇది రఫ్ మీ అందరి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు బుక్ తీసిన పీటిగా వచ్చింది ప్రియాంబుల్. ఏ బాబు మీ అందరూ వినండి, ఇది ఓకేనా అంట. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము అంట. ఆమె లేస్తుంది, సార్ కూర్చోండి సార్, భారతదేశం అని పెట్టుకుని హిందూ దేశం అని పెట్టండి అంటదా. ఆమె ఏం హిందువులు ముస్లిం అని పెట్టు అని ఆమె అంట. ఆమె లెగుస్తుంది, క్రిస్టియన్స్ అని పెట్టు అంట. అప్పుడు నేనేం చేస్తా, వాళ్ళు చెప్తూ వింటానా, ఓటింగ్ పెడతా. అరే చెప్పండి రా బాబు, ఆమె హిందూ దేశం అని పెట్టమంట, మీరు ఓకేనా అంట. ఓకే అంటే హిందూ పెడతా, నువ్వు అంటే కుసమ్మ కుసం అంట. అట్లా చెప్పారనుకో, ఏడైతేనే ఉంటాయా లేవా? చెప్పండి అమ్మా, ఏడైతాయా లేవా? యాక్చువల్ ఇందులో ఉన్నాయి 350 ఉన్నాయి. లైన్ 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 మొత్తం అన్ని పేపర్ చదువుతున్నాం, మీరు ఓకే అంటే నెక్స్ట్ పేపర్ పోతున్నాం, అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 315 వస్తే మీ అందరి అక్సెప్టేషన్ తో 395. క్లియర్? 8 షెడ్యూల్స్ ఉంటే అట్లే 8 షెడ్యూల్స్ మరలా పార్ట్ చేశారు. ఇంత పెద్ద బుక్ కాదు. అదిగో ఇది భూగోళం, ఇది హిస్టరీ, ఇది సివిక్స్, ఇది ఎకనామిక్స్, 4 భాగాలు చేయండి అని చెప్పిన. కానీ మన రాజ్యాంగం ఎన్ని భాగాలు? 22 భాగాలు. క్లియరా? మీ పిల్లలకి ఇట్లా చెప్పాలి. ఊరికే షెడ్యూల్స్ అంటే షెడ్యూల్, మీ పిల్లగానే మేడం షెడ్యూల్ అంటే అదే కుసో అనుకుంటు. షెడ్యూల్ అంటే ఏంటి? ఇప్పుడు భాగం అంటే అర్థమైందా? ఇప్పుడు సోషల్ ఎన్ని భాగాలు ఉన్నాయి? 4. కానీ రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 20. షెడ్యూల్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్. మీ బుక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ చివరిలో ఉంటాయా? చెప్పండి, చివరిలో ఉంటాయా? రాజ్యాంగంలో కూడా ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి. ప్రారంభంలో 8 పాయింట్స్ ఉంటాయి, ఇప్పుడు 12 పాయింట్స్ ఉంటాయి. అవే షెడ్యూల్స్. అర్థమైందా? తీసుకో. అర్థమైందా? కన్ఫ్యూజ్ కాకూడదు. ఉద్యోగం కాదు ముఖ్యం, సబ్జెక్ట్. మీరు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా కూడా దిల్దారుగా బతుకుతారు. వీడు చదువుకున్నది మీకు అన్నం పెడతారు. చాలా మంది ఎస్జిటి పిల్లలు, మన రామయ్య పిల్లలు పెద్ద ఫ్యాకల్టీ అయ్యారు, తోడు ఫ్యాకల్టీలు అయ్యారు. చాలా తెలుగు చెప్తాడు ఒక అబ్బాయి, శ్రీశ్రీయర్, మన ఇక్కడ రామయ్య స్టూడెంట్. మనటోరికి ఇంగ్లీష్ మీడియం చెప్పినాడు, హిస్టరీ బాతిషా మన పిల్లడే, మనడే. చూడు, మన ఇంతకు ముందు మీకు పిఐ చెప్పిండు కేఎన్ఆర్ అని. ఇక్కడ మీకు నేను ఏం చెప్తున్నా, మీరు ఫ్యాకల్టీ కాదని చెప్పట్లేదు నేను. చదవండి, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాకపోయినా ఈ చదువు మీకు అన్నం పెట్టదు. అర్థమైందా? క్లారిటీ ఉండాలి మైండ్ లో. ఓకే, చదవండి, బాగా చదవండి. టెక్స్ట్ బుక్స్ 6th నుంచి బాగా చదవండి. పోయి ఎవరైనా స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చెప్పండి, 40,000 ఇస్తారు ఇంగ్లీష్ మీడియం సోషల్. తక్కువ అంటే 40,000 ఇస్తారు. చదవండి, చదివితే వేస్ట్ కాదు. చదివితే వేస్ట్ కాదు. నువ్వు ఎక్కువ అన్నం వండినావు అనుకో వేస్ట్ కావచ్చు. నువ్వు బట్టలు కొనుక్కున్నావు అనుకో వేస్ట్ కావచ్చు. ఈరోజు కొనుక్కున్నవి రేపు గైడ్ అయిపోతాయి, పడేస్తాం. కానీ చదువు వేస్ట్ కాదు, దొంగలించబడదు, చెడిపోదు, దానికి ఏమి లేదు. చదువుకోడు. అర్థమైందా? క్లియరా? ఇప్పుడు చదువుకో. ఆ రోజు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8. ఎన్ని భాగాలు ఉన్నాయి? నెక్స్ట్, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 1958 జనవరి 26న అమలులోకి వచ్చింది. అమలులోకి వచ్చింది. ఇట్ వాజ్ 1950. రాసుకో, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఎక్కడొచ్చింది? అమలులోకి వచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1950 జనవరి 26. నెక్స్ట్, రాజ్యాంగ రచనకు పట్టిన సమయము
total duration to take constitution. రాజ్యాంగ రచనకు పట్టిన కాలమా చెప్పు? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, బ్రాకెట్లు 3 సంవత్సరాలు. అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని సంవత్సరాలు? 2 years 11 months 18 days. నెక్స్ట్ అయిన ఖర్చు 64 లక్షలు. టోటల్ ఏమంటారు దాన్ని? ఎక్స్పెండిచర్ ఎంత మేడం? వావ్ సూపర్, ఇది బాగా గుర్తుంటుంది. మీకేంటండి ఖర్చు హైదరాబాద్ రావడానికి? అంతే. రాజ్యాంగాన్ని ఎక్కువ ప్రభావితం చేసిన చట్టం, మోర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 1935 యాక్ట్. 1935 యాక్ట్ 1935 యాక్ట్. నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు. తెల్ల ఏనుగని రాసుకోండి, లేదా వావ్ సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లో. ఊటోళ్ళు ఐరావతం ఎవరు చెప్పింది? బాగా చెప్పింది ఐరావతం. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై హెచ్వి కామత్. దీనిని ప్రతిపాదించినది హెచ్ఐవి కాదే, హెచ్వి కామత్. హెచ్ఐవి కాదు, హెచ్వి కామత్. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నము తెల్ల ఏనుగు లేదా ఐరావతం. ఎవరు దీన్ని కావాలని చెప్పినాడు? హెచ్వి కామత్. గది ఇక్కడికి స్టార్ట్ చేయి. మీకు అదిగో రేపు మీ అందరూ ఎట్లా రావాలి? బాగా రెడీ రావాలి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి. బుక్ లేకుండా ఎగ్జామ్ రాయనీయను. లేదని ఏం రా చేరికిస్తా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు ఒక్కటే వినపడాలి. కాదు కూడదని వేరేది మాట్లాడితే నెక్స్ట్ బర్త్డే వదిలే. రేపు అందరూ ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి. లేదని సెల్ ఫోన్ అయినా చూపించాలి. ఓన్ గా రాస్తానంటే నేను ఒప్పుకోను. అన్ని క్వశ్చన్స్ రైట్ రాసే చూపాలి. నిజమే రాసి చూపించాల. ఎప్పుడైనా ఉండొచ్చు, రాగానే ఫస్ట్ ఉండొచ్చు లేదా ఎండింగ్ లో అయినా ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటది. వినా మీరు రేపు అందరూ సోషల్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి. సరేనా? లేదు టెక్స్ట్ బుక్ లేనటువంటి అక్కడ ఏం రోగం రాదు, ఏం రోగం? ఓకేనా? రైట్. రేపు అందరు రాసి నాకు ఆన్సర్ చూయించే ఇంటికి పోవాలి. ఓకేనా? 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ఉంటది. వీలైతే ఇంట్లో చదువుకోండి. చదువుకోవడానికి టైం లేదా? ఈడే బుక్ చదివి ఆన్సర్ రైట్. సరేనా? ఓకే రైట్. 2 దశాబ్దాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కాంపిటిటివ్ రంగంలో తిరుగులేని సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్. తెలంగాణ గురుకుల టీచర్స్ జేఎల్స్, డిఎల్స్, టీజీటీ, పీజీటీ, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్స్ కొరకు స్టేట్ ర్యాంక్స్ తో పాటు వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month, 3 months, 6 months,
9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.